వెల్కమ్ టు డే 4 ఆఫ్ నవరాత్రి ఫెస్టివల్. ఈరోజు కలర్ ఎల్లో. నా దగ్గరున్న ఈ బ్యూటిఫుల్ ఎల్లో ఎంబ్రాయిడరీ శారీని తీసుకున్నాను. నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం. అండ్ దీనికి కాంట్రాస్ట్గా ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ. హియర్ ఈజ్ మై అవుట్లుక్. సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. ఈ ఎల్లోకి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే బాగుంటుంది అనిపించింది. అండ్ ఈ సింపుల్ జ్యువెలరీ నేను మీషో నుండి తీసుకున్నాను. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకు హెవీగా రెడీ అవ్వడం నచ్చదు, అందుకే ఎవ్రీడే ఇలా సింపుల్గానే రెడీ అవుతున్నాను. ఇంకా ఈరోజు అమ్మవారి కోసం నైవేద్యం ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఎందుకో చెప్తాను. ముందైతే ఎవరు తప్పుగా అనుకోకండి, ఇదేం దాచిపెట్టేంత పెద్ద విషయం కాదు, అందుకే చెప్తున్నాను. బహుశా అమ్మవారికి నేను చేసే పూజలు నచ్చలేదనుకుంటా, అందుకే నన్ను 3 రోజులు రావద్దని చెప్పి పక్కన పెట్టేశారు. అయినా కూడా ఎందుకు రెడీ అయ్యావా అని మీరు అనుకోవచ్చు. నాకు అమ్మవారికి మొక్కుకున్న మొక్కు ఎంత ఇంపార్టెంటో యూట్యూబ్ కూడా అంతే ఇంపార్టెంట్. అమ్మవారి మొక్కు ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చెల్లించుకోవచ్చు. కానీ నాకు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చింది 1 ఇయర్ మాత్రమే. ఈ 1 ఇయర్లో నేను సక్సెస్ అవ్వాలి, అందుకోసమే ఇలా. ఇంకా కొంతమంది చదువుకున్న వాళ్ళేమో అమ్మవారే కదా వెళ్ళొచ్చులే అంటారు. మరి పెద్దవాళ్ళేమో వెళ్ళకూడదు, గర్భగుడిలోకి అసలు వెళ్ళకూడదు అంటారు. ఇక్కడ మీరందరూ గమనించిన ఒక విషయం చెప్పనా? పాతకాలంలో చాలా రూల్స్ ఉండేవి. ఇంట్లోకి వెళ్ళకూడదు, సామాన్లు ముట్టుకోకూడదు అని. ఆ రూల్స్ అన్ని ఇప్పుడు మనం కంఫర్ట్ కోసం పక్కన పెట్టేశాము. ఒక్క గుడిలోకి వెళ్ళే రూల్ తప్పితే ఇంకా అన్ని రూల్స్ మనం బ్రేక్ చేసేసాము. మరి ఈ రూల్ని ఎందుకు బ్రేక్ చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎనీవే, ఈరోజు మా అమ్మవారైతే ఇలా ఉన్నారు. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఉంటాను, బాయ్.